ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలకు ఆ పార్టీ రెడీ అయ్యింది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటుగా పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలకు ఆ పార్టీ రెడీ అయ్యింది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటుగా పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్ సుమిత. తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఏదైతే వేడుకలు జరగబోతున్నాయని కూడా మనం చెప్పాలి. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశంలో మొత్తం 305 మంది నేతలు మాత్రమే హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలు, దాంతో పాటుగా తదితర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ ఏదైతే పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరు కాబోతా ఉన్నారు. తెలంగాణ భవన్ నుంచి ఏదైతే ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వారు మాత్రమే రావాలనేది కూడా తెలంగాణ భవన్ నుంచి సూచనలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక గత సంవత్సరం వరంగల్లోని ఎలకతుర్తిలో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. తాజాగా ఆ ముగింపు వేడుక సందర్భంగా తెలంగాణ భవన్లోని పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీ మెంబర్షిప్ తో పాటుగా కమిటీలను వేయడంపై కేసీఆర్ నిర్ణయాన్ని తెలపనున్నారు. మెంబర్షిప్ ద్వారా బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారనే దానిపై క్లారిటీ రానుంది. గతంలో సభ్యత్వం కార్యక్రమాన్ని చేపడితే 60 లక్షల మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈసారి డిజిటల్ గా మెంబర్షిప్ ని తో పాటుగా అటు ఫిజికల్ మెంబర్షిప్ కూడా చేయాలనేది కూడా భావిస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా దృష్టి పెట్టలేదని కూడా చెప్పాలి. దాంతో పాటు సంస్థాగత నిర్మాణం పైన కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా
అటు ఏదైతే కంప్యూటర్ వేయాలనేది కూడా ఈ అంశం పైన చర్చించే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా సభ్యత్వ నమోదు సంస్థాగత నిర్మాణం పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రానున్న 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలను కూడా ఈ ప్లీనరీలో చర్చించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర గాని లేకపోతే అన్ని జిల్లాల్లో కూడా అటు ఏదైతే మన బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బస్ యాత్రన బహిరంగ సభల అనేది మాత్రం ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే కొంత ప్రచారం అనేది నడుస్తా ఉంది. దాంతో పాటుగా బస్ యాత్ర కూడా నిర్వహిస్తారనేది కూడా కొంత ప్రచారం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అతి కొద్ది మందితోనే ఈ రోజు ఆవిర్భావ వేడుకలు ప్లీనరీ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందని కూడా మనం చెప్పాలి సునీత. అయితే వంశీ, ప్రత్యేకించి ఈ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ఏదైతే కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? అన్ని అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది. కవితకు సంబంధించిన అంశం పైన మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సొంత కూతురు అటు ఏదైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మరి ఆయన ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, ఈ అంశం పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ప్లీనరీ అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాన్ని కూడా సాయంత్రం ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఈ అంశం పైన మాట్లాడకపోయినా కూడా ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు మాత్రం కవిత అంశాన్ని మాత్రం లేవనెత్తే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.